హలో. నాకు ఫస్ట్ టైం ఈ బీజేపీ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ వల్ల ఫస్ట్ టైం కోపంతో పాటు బాధ కూడా వస్తుంది. ఇప్పుడు నాకు జరిగింది, రేపు మీకు జరిగింది. ఈ ప్రాబ్లం నాది మాత్రమే కాదు, ఎస్బీఐ బ్యాంక్లో 0% అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి. అసలు ఏం జరిగిందంటే, ఈఎంఐలో ఫ్రిడ్జ్ అండ్ టీవీ తీసుకున్నాను. ఎప్పట్లాగానే ఫస్ట్ మంత్ ఈఎంఐ, సెకండ్ మంత్ వచ్చింది, శాలరీ పడింది. పడింది కదా అని చెప్పి అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు డ్రా చేద్దాం అంటే 456 రూపాయలు తగ్గింది. తగ్గింది కదా అని బ్యాంకులోకి వెళ్ళి అడిగితే, ప్రధానమంత్రి బీమా యోజన కింద నీకు స్కీమ్లో కట్ అయినాయి అని చెప్పారు. అది నేను పెట్టలేదు కదా అంటే, నీది 0% అకౌంట్ కదా, అందుకని కట్ అయిందని చెప్పారు. సరే అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని అడుగుతామని ఉండు అని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ భోజనం చేయడానికి బయటికి వెళ్ళారని. నా డబ్బులు నాకు వెనక్కి కావాలంటే బ్యాంక్ మేనేజర్ని అడగమంటారు ఏంటండి? సరే అని చెప్పి ఈ లోపల జెమినీ ఆన్ చేసి ప్రధానమంత్రి బీమా యోజన అంటే PJJBYకి కస్టమర్ కేర్కి కాల్ చేశాను. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు, మేము ఆ పాలసీ అయితే క్యాన్సిల్ చేస్తాం కానీ అమౌంట్ ఇచ్చేదైతే మాకు దగ్గర లేదని చెప్పారు. మీరైతే బ్యాంక్ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పారు. మాకు ఆ డబ్బులు ఇచ్చే రైట్స్ అయితే లేవు అని చెప్పారు. సరే అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని అడిగితే, అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది, మాకు సంబంధం లేదు, మా అకౌంట్లో మా అకౌంట్కి సంబంధించింది కాదు అని చెప్పారు. మేము ఇంకేదైనా చేసేవాళ్ళం కానీ అది చేసేవాళ్ళం కాదన్నాడు. సార్, ఇప్పుడు 456 రూపాయలు, అది చిన్న అమౌంట్ అయితే కాదు. నేను నెల మొత్తం వెళ్తే ఒకసారిగా మంత్ అకౌంట్లో పడిద్ది. ఆ డబ్బులే కట్ చేశారంటే, అది సంవత్సరానికి ఒకసారిగా 400లేగా, మీ మీ ఫ్రెండ్స్ని అడిగి కట్టేసే అని చెప్పి చాలా లైట్గా చెప్పారు. చాలా బాధ వేసింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కాదండి నాకు. ఇప్పుడు ఇన్ని కోట్ల మందిని నడుపుతున్న గవర్నమెంట్, ఇన్ని కోట్ల మంది నడుపుతున్న గవర్నమెంట్ పాలసీ వద్దంటే డబ్బులు వెనక్కి ఇవ్వదా? ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఉంది. మాకు ప్రోడక్ట్ వద్దంటే డబ్బులు వెనక్కి ఇచ్చిద్ది. ప్లాట్ఫామ్ ఫీజు 7 రూపీస్ కట్ చేసుకుని, ఆ లెక్కన వీళ్ళు ఇవ్వాలి కదా ఏదో ఒక రకంగా. అసలు మాకు దాంతో సంబంధం లేదని చెప్పేస్తుంది. ఈ గవర్నమెంట్ నాకు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ ఇప్పుడు నాలాగే ఈ పాలసీ వద్దని చాలా మంది చెప్తారు. ఆ డబ్బులన్నీ వెనక్కి ఇవ్వకపోతే ఆ డబ్బులన్నీ ఏమైపోయినట్టు? మీరు అనొచ్చు, ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ అమౌంట్ అని. ఇప్పుడు బయట ఉన్న డబ్బులు, గాంధీజీ డబ్బులు వేసి ఆన్లైన్లో అకౌంట్ మీద వేరే బొమ్మలు వేసి అయితే వేసి ఉండవు కదా. అవి కూడా తక్కువ రకం ఏం కాదు కదా ఆన్లైన్లో అకౌంట్లో ఉన్న డబ్బులు. చాలా మంది అనుకోవచ్చు 456 రూపాయలు అంటే చిన్న అమౌంట్ కదండి, ఎందుకంటే వాళ్ళకి పోలేదు, పోయిన వాళ్ళకే తెలిసింది ఆ బాధ. నాకు అది 8 రోజుల పాకెట్ మనీ. అది చిన్న చిన్న ఖర్చులకి కూడా చూసి వాడుకుంటాను. నాలాగా అందరూ ఉండకపోవచ్చు. ఈ వీడియో చేయడానికి కారణం, ఇప్పుడు నేను బ్యాంక్ నుంచి బయటకు వచ్చాను, కనీసం నా బాధ ఇలా వేరే వాళ్ళకి అవ్వకూడదని. నేను మళ్ళీ వెళ్ళి అడుగుతా, ఇప్పుడు ఏమంటారో చూసి మళ్ళీ వచ్చి వీడియో కంటిన్యూ చేస్తాను. నేను మళ్ళీ వెళ్ళి అడిగా గాయస్. అడిగితే వాళ్ళు ఒక పేపర్ ఇచ్చి దాని మీద రాయమని చెప్పి రాయమన్నారు. నేను అదంతా రాసి మళ్ళీ సార్కి పేపర్ ఇచ్చాను. అక్కడ నుంచి ఆయన ఇంకో ఎరికిచ్చారు, అక్కడ నుంచి మేడంకి ఇచ్చారు. మేడం ఏమో ఆన్లైన్లో చూసి అదేదో క్యాన్సిల్ చేశానని చెప్పి మళ్ళీ స్టాంప్ తీసుకుని వెళ్ళి మళ్ళీ మేనేజర్కి ఇచ్చింది. మేనేజర్ చెప్పాడు, ఇంకో 10 to 8 days వరకు మనీ వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, మేము చెప్పలేమని చెప్పారు. అంటే నాకు మనీ వస్తాయో లేదో కూడా డౌట్గానే ఉంది. సార్, మోడీ సార్, ఏంటి సార్ ఇది? స్కీమ్ పెట్టారు, బాగానే ఉంది. స్కీమ్ వద్దంటే డబ్బులు వెనక్కి వచ్చేది కూడా పెట్టాలి కదా, అది అలా మిస్ చేశారు. బ్యాంకులో మనీ కట్ అయ్యే ముందు రోజైనా ఒక ప్రధానమంత్రి బీమా యోజన కింద కట్ అవుతుంది ఒక కాల్ మెసేజ్ లేకుండా కట్ చేస్తే, మేము
ఈఎంఐకి దాచుకున్న డబ్బులు మీరు కట్ చేస్తే మేము ఆ డబ్బుల కోసం మళ్ళీ వేరే వాళ్ళని అడగాల్సిన ప్రాబ్లం వస్తుంది నాకు. ఉన్నట్టుండి బ్యాంకులో కట్ అయినాయి అనగానే కంగారు వచ్చేస్తుంది. బ్యాంకుకి వచ్చి బ్యాంక్ వాళ్ళని అడిగితే కానీ తెలియట్లేదు ఎందుకు కట్ అయిందని. సరే, మాకు ఈ పాలసీ వద్దని మేము బ్యాంకులో లెటర్ రాస్తే వాళ్ళకి ప్రధాన బీమా యోజన వాళ్ళకి డబ్బులు వెళ్తమే కానీ రావని అంటున్నారు. అంటే ఇది ఎలా ఉందంటే నువ్వు పాలసీ తీసుకుంటే తీసుకో కానీ డబ్బులు మాత్రం ఇచ్చేది లేదంటున్నారు. వద్దంటే మనీ కూడా అడిగే హక్కు మాకు లేదా? ఆ ఫ్రీడమ్ లేకుండా చేశారు సార్ మాకు. డబ్బులు తీసేసుకుంటున్నారు, డబ్బులు వెనక్కి కూడా ఇవ్వమంటున్నారు. సో గాయస్, వీళ్ళు 10 to 8 days తర్వాత రమ్మంటున్నారు. అప్పుడు వస్తాను. అప్పుడేమంటారో వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు 12 May 2026. అప్పుడు దాకా నా పేరు పృథ్వీరాజ్. నేను ఉండేది విజయవాడ మధురనగర్. ఇది ఎస్బీఐ బ్యాంక్ మధురనగర్ మెయిన్ రోడ్. బాయ్ గాయ్స్.